ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. నా తర్వాత రాబోయే తరాలకు, క్రైస్తవ సమాజానికి నా యొక్క జీవితాన్ని ఒక మాదిరిగా చూపించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దేవుడు నా యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అంత్యకాలంలో, ఈ చివరి దినాల్లో నా పరిస్థితులు మారకునను, నా స్థితిగతులు మారకునను, ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాడుతూ నేనెందుకు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను అనంటే, క్రైస్తవ సమాజానికి ఒక మాదిరి చూపించడానికి, క్రైస్తవ సమాజం ఎదుట ఒక మాదిరి ఉంచి వెళ్ళటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏమిటి అనంటే, ఒక విశ్వాసి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, మరణమైన, మన ప్రభువుకు మనల్ని దూరం చేయకూడదు. అలాంటి స్థిర విశ్వాసం ప్రతి విశ్వాసికి చూపించి ఒక మాదిరి ఉంచి వెళ్ళటానికి దేవుడు నా జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసమే నేను ప్రయాసపడుతున్నా, దానికోసమే నేను పరిచర్య చేస్తున్నా. మరి నీ జీవితం ఎలా ఉంది? ఈ సమయంలో నిన్ను పరీక్షించుకో, సరిచేసుకో. ఇప్పటికైనా ప్రభు కొరకై నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ హృదయాన్ని, నీ ప్రవర్తనను మార్చుకుని దేవుని నామ మహిమార్థమై జీవించు. ఈ లోకాన్ని, పాపాన్ని పెంటగా ఎంచుకొని దేవుని నామ మహిమార్థమై జీవించు. ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.